2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. ఇది వాస్తవం. ఈరోజు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు. ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరపున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు, ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు, ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి నన్ను స్పీకర్గా ప్రపోజ్ చేశారు. ఇప్పుడే ఒంటి గంటకి నామినేషన్లు వేసాను. సాయంత్రం వరకు గడువు ఉంది నామినేషన్కి. ఇంకెవరేస్తారు చూద్దాం. ఎవరు అయిపోతే యాక్టివ్గా నేనే అవుతాను. చూద్దాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 83 నుంచి నేను రాజకీయాలు ఉన్న 42 సంవత్సరాలు పెట్టున్నాను. 5 సార్లు మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది, గౌరవమైన పోస్టు. ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను. అనుభవం వేరు, అది అనుభవిస్తే చెప్పలేము. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు మాకు, అంటే నా ఉద్దేశం. అంచేత ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష సభ్యులు అన్నారు. ప్రతిపక్ష హోదా ఉందా? ప్రతిపక్ష సభ్యులు అంటారు, ప్రతిపక్ష హోదా ఉందా? లేదు కదా. అయినప్పటికీ కూడా గౌరవిస్తాను. ఎవరైనా సభ్యులు మాట్లాడతారంటే విపులంగా మాట్లాడతాను, అది అవకాశం ఇస్తాను. అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను. రాష్ట్ర ప్రజలంతా కూడా మీ యాస ప్రాస కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు? యాస భాష ప్రాస కాదు, ఇక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా సభ్యులందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రజల తాలూకు ఆలోచనల్ని అసెంబ్లీలో ప్రతిబింబించి, ఇప్పుడు ఈవేళ నేను చెప్తాను, ఒక విషయం చెప్తున్నాను. ఈవేళ ప్రజలు మాకు ఇచ్చేది పదవి కాదు, బాధ్యత. ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఓకే.